హాయ్ ఆస్పిరెంట్స్, వెల్కమ్ టు డైలీ ఆస్పిరెంట్స్ వరల్డ్. నేను మీ హర్షిని. 5th జూన్ 2026 మోస్ట్ ఇంపార్టెంట్ అప్డేట్స్. సిజిఎల్, యూపీఎస్సీ, బ్యాంకింగ్, రైల్వే ఎగ్జామ్స్కి ఇవి చాలా ఇంపార్టెంట్ అప్డేట్స్. లాస్ట్లో క్విజ్ కూడా ఉంటుంది. వీడియో మిస్ అవ్వకండి, ఫుల్గా చూడండి. అలాగే చాలామంది మన వీడియోస్ని చూస్తున్నారు, ఎవరు లైక్ చేయడం లేదు, సబ్స్క్రైబ్ చేయడం లేదు. ఈ వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. కేంద్ర మంత్రివర్గం జూన్ 3, 2026న 9,585 కోట్ల విలువైన పథకాన్ని ఆమోదించింది. దీని ద్వారా ఢిల్లీ ఎన్సీఆర్లో పాత BS4 ట్రక్కులు మరియు బస్సులను BS5 లేదా ఎలక్ట్రిక్ వాహనాలతో మార్చనున్నారు. ఈ పథకం వాహన ఉద్గారాలను తగ్గించి గాలి నాణ్యతను మెరుగుపరచడం మరియు వాణిజ్య వాహనాల ఆధునీకరణను వేగవంతం చేయడమే లక్ష్యం. ప్రభుత్వం వడ్డీ సబ్సిడీ, ఇంధన వాచర్లు, పన్ను రాయితీల మరియు వాహనాల తయారీదారుల నుండి డిస్కౌంట్లు అందిస్తుంది. జూన్ 2026లో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన జరిగిన కేంద్ర మంత్రివర్గ సమావేశంలో భారతీయ విమాన సంస్థలకు మద్దతుగా 10,000 కోట్ల ఏటీఎఫ్ ధర స్థిరీకరణ నిధిని ఆమోదించారు. ఈ పథకం విమాన ఇంధన ధరల్లో స్థిరత్వం తీసుకువచ్చి విమాన సంస్థల ఆర్థిక ప్లానింగ్ మెరుగుపరచడమే లక్ష్యం. ఈ వ్యవస్థ 36 నెలల పాటు ప్రభావంలో ఉంటుంది మరియు పారదర్శకత కోసం మానిటరింగ్ కమిటీని కూడా ఏర్పాటు చేస్తుంది. జూన్ 2026లో ఢిల్లీ ఐఐటీలో నవాచార్ మంత్ర అనే పథకాన్ని ప్రారంభించారు. ఈ పథకం దేశవ్యాప్తంగా కొత్త ఆలోచనలు చేసే వ్యక్తులను ప్రోత్సహించి వారికి మార్గదర్శకం ఇస్తుంది. ఇది నైస్పడ్ మరియు ఐఐటి ఢిల్లీ సహకారంతో నడుస్తుంది. వార్షిక శిక్షణ మరియు ప్రదర్శనలతో సహాయం చేస్తుంది. జూలై 2026 వరకు స్కిల్ ఇండియా డిజిటల్ హబ్లో నమోదు చేసుకోవచ్చు. ఎఫ్సిఐ క్యూఆర్ ట్యాగింగ్ ఎక్స్పాన్షన్. జూన్ 2026లో కేంద్ర ప్రభుత్వం ఎఫ్సిఐ ధాన్య బస్తాలపై క్యూఆర్ కోడ్ ట్యాగింగ్లను ఏపీ, తెలంగాణ మరియు ఒడిశాకు విస్తరించింది. ఈ పథకం ధాన్యం చలనం పూర్తిగా ట్రాక్ చేయడానికి మరియు పారదర్శకతను పెంచడానికి ఉపయోగపడుతుంది. ప్రతి బస్తాకు ఒక ప్రత్యేక క్యూఆర్ కోడ్ ఉంటుంది. దీని ద్వారా కొనుగోలు, నిల్వ మరియు వితరణ సమాచారం తెలుసుకోవచ్చు. ఈ వ్యవస్థ బిల్లుల తయారీ మరియు సబ్సిడీ చెల్లింపులకు సులభం చేస్తుంది. జూన్ 2026లో టీ-హబ్ తన 3వ ఆర్బిట్ స్పేస్ టెక్ కోహర్ట్ను ప్రారంభించింది. ఈ పథకం అంతరిక్ష రంగంలో కొత్త ఆవిష్కరణలు చేసే 13 స్టార్టప్లను ఎంపిక చేసింది. వీరు ఉపగ్రహం సాంకేతికత, ప్రొపల్షన్ సిస్టమ్, జియోస్పేషియల్ టెక్నాలజీపై పనిచేస్తారు. ఇప్పటి వరకు ఆర్బిట్ మొత్తం 36 స్టార్టప్లకు మద్దతు ఇచ్చి 30 కోట్ల నిధులను సేకరించడంలో సహాయపడింది. ఏడీబీ మరియు స్టాండర్డ్ చార్టర్డ్ బ్యాంక్ కలిసి భారతదేశంలో సరఫరా గోల్స్ ఫైనాన్స్ బలపరచడానికి ఒప్పందం చేసుకున్నాయి. ఈ ఒప్పందం ముంబైలో జూన్ 2026లో సంతకం చేయబడింది. డాలర్ మరియు రూపాయి లావాదేవీలకు రిస్క్ షేరింగ్ సదుపాయాలు కల్పిస్తుంది. గుజరాత్లోని గిఫ్ట్ సిటీ ద్వారా అంతర్జాతీయ లావాదేవీలకు మద్దతు, దేశీయ వ్యాపారాలకు సులభమైన ఫైనాన్స్ అందించడమే లక్ష్యం. ఈ భాగస్వామ్యం భారత వ్యాపారులకు మరింత వాణిజ్య అవకాశాలు తెచ్చి దేశీయ, అంతర్జాతీయ వ్యాపార ప్రవాహాన్ని కొనసాగిస్తుంది. జూన్ 2026లో ఐక్యరాజ్యసమితి సర్వసభ్య సమావేశం 5 దేశాలను యుఎన్ భద్రతా మండలిలో తాత్కాలిక సభ్యులుగా ఎంపిక చేసింది. ఎంపికైన దేశాలు ఆస్ట్రియా, కిర్గిజిస్తాన్, పోర్చుగల్, ట్రినిడాడ్ అండ్ టొబాగో, జింబాబ్వే. వీరు 2027 జనవరి 1 నుంచి 2028 డిసెంబర్ 31 వరకు 2 ఏళ్ల పాటు సేవ చేస్తారు. ఇది కిర్గిజిస్తాన్కు యుఎన్ భద్రతా మండలిలో మొదటి సభ్యత్వ కాలం. ఓఈసీడీ తన తాజా నివేదికలో భారతదేశం యొక్క FY27 ఆర్థిక వృద్ధి అంచనాను 6.1% నుంచి 6.3%కి పెంచింది. 2026-2027లో భారత జీడీపీ వృద్ధి బలంగా ఉంటుందని, 2026లో అది 7.6%గా ఉండే అవకాశం ఉందని తెలిపింది. 2028లో వృద్ధి కొంచెం పెరిగి 6.4%కి చేరుతుందని అంచనా. అలాగే ద్రవ్యోల్బణం 4.8% వరకు ఉండొచ్చని పేర్కొంది. మెట్టే ఫ్రెడరిక్సన్ మూడోసారి వరుసగా డెన్మార్క్ ప్రధానమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. ఆమె సోషల్ డెమోక్రటిక్స్ పార్టీ నాయకురాలు. కొత్త సెంటర్ లెఫ్ట్ కూటమి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. 2001లో పార్లమెంట్ సభ్యురాలుగా ఎన్నికై ఉద్యోగ మరియు న్యాయ శాఖల మంత్రిగా పనిచేశారు. ఆమె డెన్మార్క్లో 2వ మహిళా ప్రధానమంత్రి, అలాగే ఈ పదవిని చేపట్టే అత్యంత యువ నాయకురాలు కూడా. వీసా కంపెనీ తన కొత్త ఇన్ఫినిట్లీ మోర్ ప్రచారానికి షారుఖ్ ఖాన్ను భారత మార్కెట్ బ్రాండ్ అంబాసిడర్గా నియమించింది. ఈ ప్రచారం ద్వారా ప్రజలు డిజిటల్ చెల్లింపుల ద్వారా ప్రయాణం, జీవనశైలి, వినోదం వంటి అనుభవాలను సులభంగా పొందగలరని చూపిస్తుంది. వీసా కొత్త ప్లాట్ఫామ్ను visa.co.inను ప్రారంభించింది. ఇది కార్డు హోల్డర్లకు ప్రత్యేక రివార్డులు మరియు ప్రయోజనాలు అందిస్తుంది. 5th జూన్ 2026 క్విజ్.
ఈ క్వెషన్స్ ఆన్సర్స్ మీకు తెలిస్తే కామెంట్స్‌లో చెప్పండి. థాంక్ యూ. 6th జూన్ మోస్ట్ ఇంపార్టెంట్ అప్డేట్స్ కోసం ఇప్పుడే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ కొట్టండి. థాంక్ యూ.